టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా స్క్వాడ్ వచ్చేసింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అజయ్ తగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అందుబాటులో ఉన్న బలమైన భారత స్క్వాడ్ ను ఎంపిక చేసింది. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును నడిపించనుండగా జట్టు ఎంపికలో సంచలన నిర్ణయం చోటు చేసుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పై వేటు పడింది. పేలవ ఫామ్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గిల్ ను టీ20 జట్టును తప్పించారు. అతని స్థానంలో ఇక ఓపెనర్ గా అభిషేక్ తో కలిసి సంజు శాంసన్ ఇన్నింగ్స్ ప్రారంభించడం లాంఛనమే. ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు. మరోవైపు సౌత్ ఆఫ్రికా సిరీస్ కు ఎంపికైన జితేష్ శర్మకు సెలెక్టర్లు షాక్ ఇచ్చారు. అతని స్థానంలోనే ఇషాన్ కు చోటు దక్కినట్లు తెలుస్తోంది. అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వగా తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబేల ఎంపిక ఊహించిందే. అలాగే స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ లను ఎంపిక చేశారు. ఆల్ రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలను ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ గా హార్దిక్ పాండ్యా, శివం దూబే జట్టులో కొనసాగనున్నారు. నిజానికి గిల్ ను వైస్ కెప్టెన్సీ అప్పగించి టీ20లోకి తీసుకున్న తర్వాత ఘోరంగా విఫలమవుతున్నాడు. అతని కోసం సంజు కెరియర్ ను బల్ చేస్తున్నారు అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రపంచ కప్ నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్న సెలెక్టర్లు గిల్ ను తప్పించారు. ఇదిలా ఉంటే 2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్, నెదర్లాండ్ మధ్య జరుగుతుంది. క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యే ఇండియా పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్ ఒకే గ్రూప్ లో ఉన్నాయి. భారత్ లో జరిగే మ్యాచ్లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంకలో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్ మ్యాచ్లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి.